మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ కన్వీనర్. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఏప్రిల్ నుండి బాగా చర్చనీయాంశమైన అంశం వక్ఫ్ భూములు. ఈ వక్ఫ్ భూములు ప్రధానంగా ముస్లిం సమాజానికి చెందినటువంటి భూములు. ఇందులో ఎవరి ప్రమేయం లేకుండా దాన్ని 1954లో ఒక చట్టం రూపొందించారు. అది తిరిగి 1945 నుంచి కూడా మళ్ళా తిరిగి 1995లో ఆ చట్టాన్ని సవరణలు చేసేసి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వక్ఫ్ భూములు యథాతథంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ వక్ఫ్ భూములు దాదాపు 80-90% అన్యాక్రాంతమై ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ఒక చట్టం తీసుకొచ్చింది, ఉమ్మీద్ 2025. ఏదైతే 1995 చట్టం ఉందో దాన్ని మారుస్తూ ఒక చట్టం తీసుకొచ్చింది. అందులో 44 సవరణలు చేసింది. అందులో ప్రధానంగా ఏదైతే వక్ఫ్ బోర్డు ఉంటుందో రాష్ట్రంలో, ఏదైతే వక్ఫ్ కౌన్సిల్ ఏదైతే సెంట్రల్లో ఉంటుందో, వక్ఫ్ సెంట్రల్ కౌన్సిల్లో 22 మంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యుల్లో దాదాపు 12 మందిని ముస్లిమేతర సభ్యుల్ని ఉంచాలని చెప్పి చట్టం చేసింది. రాష్ట్రంలో 11 మందికి గాను 7గురిని ముస్లిమేతరుల్ని వక్ఫ్ బోర్డులో తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేసింది చట్టంలో. అదేవిధంగా ఎవరైతే వక్ఫ్కు సంబంధించిన భూమిని ఎవరైనా సరే దానం చేయాలి అంటే అతను 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలి, ముస్లింగా ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్పేసి ఒక చట్టం చేసింది. అయితే ఈ చట్టంలో లోపాలు ఉన్నాయి. ఇది చట్ట విరుద్ధంగా ఉంది. ఇందులో మైనార్టీల పట్ల ఒక వివక్ష చూపుతున్నారనే ఉద్దేశంతో పార్లమెంట్లో దాదాపు 248 మంది ఎంపీలు ఈ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారు, లౌకికవాదాన్ని కోరుకునేవారు అందరూ కూడా పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా వ్యతిరేకించడం జరిగింది. అయితే ఏది ఏమైనా సంఖ్యాబలంతో బీజేపీ ప్రభుత్వం చట్టం చేసేసింది. ఈ చట్టంలో ప్రధానమైనటువంటి సవరణలన్నీ కూడా సుప్రీంకోర్టులో ముస్లిం జేఏసీ తరఫున ఛాలెంజ్ చేశాము. అదేవిధంగా వివిధ ప్రజాస్వామ్య పార్టీలు కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. 79 అప్లికేషన్స్ సుప్రీంకోర్టులో వచ్చినాయి. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఏదైతే చట్టం చేశారో ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. కానీ ఇందులో ఏదైతే మీరు ఒక మతానికి టార్గెట్ చేసినట్టుంది కాబట్టి దీంట్లో కొన్ని సవరణలు మేము మధ్యంతర ఉత్తర్వుల ద్వారా దాన్ని ఆపుతామని చెప్పి సుప్రీంకోర్టు ఆ రోజు ఏదైతే ఏ సెక్షన్లు అయితే 4-5 సెక్షన్లు ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నాయో, ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టు 4-5 సెక్షన్ల మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కానీ మొత్తం చట్టాన్ని ఏదైతే చేశారో దాన్ని పూర్తిగా నిరాకరించడం కుదరదు. కాబట్టి ఏదైతే మీకు అన్యాయం జరుగుతుందో వాటిపై మేము సెక్షన్ల మీద మేము స్టే ఇస్తామని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఆ చట్టం ఎప్పుడైతే రూపొందిందో ఆ రూపొందిన నాటి నుంచి 6 నెలలు గడువు విధిస్తూ ఉమ్మీద్ పోర్టల్ అనేది ఒక పోర్టల్ తీసుకొచ్చారు. ఆ పోర్టల్ని ఉన్న భూములన్నీ కూడా మీరు ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఒకవేళ నమోదు చేసుకోకపోతే అది మేము వివాదరహితమైనటువంటి భూములుగా పరిగణించము, వివాదాల్లో ఉన్న భూమిగా పరిగణిస్తాము, లేదంటే ప్రభుత్వ భూమిగా పరిగణిస్తామని చెప్పింది. అయితే 5 ఏప్రిల్ ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు డిసెంబర్ 5వ తారీఖు వరకు దాన్ని గడువు ఇచ్చారు. డిసెంబర్ 5 లోపు మళ్ళా ఏదైతే 1995 చట్టంలో ఏదైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఉమ్మీద్ పోర్టల్లో నమోదు చేయమని చెప్పారు. నమోదు చేయడానికి వెళ్తే ఆ ఓటీపీ పనిచేయదు. ఆ సాంకేతిక లోపాలు విపరీతంగా ఉన్నాయి. ఎవరైనా సరే ముత్తవల్లి కానీ ముజావర్ కానీ వెళ్ళి ఇది పోర్టల్లో నమోదు చేయాలి అంటే దానికి ఓటీపీ రాదు. అదేవిధంగా అనేక సమస్యలు ఈ పోర్టల్లో ఉన్నాయి. దాన్ని అదేవిధంగా కలెక్టర్ దానికి మేకర్ చెక్కరు అప్రూవల్ అని చెప్పి విధానాన్ని పెట్టారు. అది ఎక్కడా పనిచేయటం లేదు. ఈ విషయాన్ని గతంలో ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేయడం జరిగింది వేరే వాళ్ళ ద్వారా. అయితే ముఖ్యమంత్రి గారు 11 నవంబర్న వచ్చి మైనారిటీ డే రోజున ఆయన చెప్పారు, ఏదైతే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో చాలా ఆందోళనలు చెందుతున్నారు ముస్లింలు, కాబట్టి దీన్ని గడువు పెంచుతామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మేము ఈరోజు పత్రికాముఖంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నాము. ఏదైతే మీరు 11వ తారీఖు చెప్పారో రేపు డిసెంబర్ 5వ తారీఖు లోపు ఈ గడువు ముగుస్తుంది. కాబట్టి దయచేసి ఏదైతే
ఈ 6 నెలల గడువు 5వ తారీఖు ముగుస్తుంది కాబట్టి దీన్ని మీరు పొడిగించాలని చెప్పేసి కేంద్రానికి తప్పకుండా ఇప్పుడు లేఖ రాయాలి. ఇది డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రార్థనా మందిరాలు, మసీదులు కానీ, దర్గాలు కానీ, అదేవిధంగా మన హిందూ సోదరులకు ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలు కానీ, అదేవిధంగా చర్చిలు కానీ, ఎక్కడైతే వాళ్ళ సమాజాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు సంస్కృతుల్ని వాళ్ళు ఆరాధన చేయటం జరుగుతుంది. కానీ అనేక మసీదులు అంటే ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం సహజంగా ఆ భూమిని కొని మాత్రమే మసీదుల్ని నిర్మిస్తారు. అలాంటి భూములు 40-50 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అవి అన్నీ వక్ఫ్ బోర్డులో లేవు. వక్ఫ్ బోర్డులో ఏదైతే బీజేపీ చెప్తుందో ఆ బీజేపీ చెప్తున్నటువంటి అంశాలు ఎక్కువ ఆక్రమించుకున్నారు. ముస్లింలంతా వక్ఫ్ బోర్డు మొత్తం ఆక్రమించుకున్న స్థలాలని చెప్తుంది. అది పూర్తిగా అబద్ధమైనటువంటిది. ఎందుకంటే ఈరోజు మనం దాదాపు 4-5 చోట్ల మేము వెళ్ళి పరిశీలించాము. ఉన్న భూములే ఆ పోర్టల్లో లేవు. అదేవిధంగా మసీదులన్నీ కూడా ఆ పోర్టల్లో లేవు. ఇవన్నీ కూడా పోర్టల్లో నమోదు చేయాలంటే చాలా సమయం పట్టేటట్టు ఉంది. కాబట్టి దీన్ని మేము పొడిగించమని చెప్పేసి ముఖ్యమంత్రిని కోరుతున్నాము. అదేవిధంగా ఈ వక్ఫ్ భూములు ముస్లిం సమాజానికి ఊపిరి వంటిది. ఎందుకంటే ముస్లిం సమాజానికి చెందినటువంటి ఆస్తులు, అది వేరే వాళ్ళు ఎవరైనా సరే కబ్జా చేస్తామంటే ఊరుకునే పరిస్థితి లేదు. ముస్లిం సంఘాలు అన్నీ కూడా ఏకమై ఈ వక్ఫ్ భూముల్ని కాపాడుతాయి. ప్రాణాలు అర్పించైనా సరే వక్ఫ్ భూముల్ని మేము కాపాడుకుంటాము. ఎందుకంటే ముస్లిం సమాజానికి చెందినటువంటి భూములు, ఈ భూములు మేము కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు ముస్లిం సంఘాలన్నీ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. మేము గత నూజివీడు, మచిలీపట్నం, అదేవిధంగా తిరువూరు, జగ్గేపేట, ఈ విధంగా మేము అన్ని చోట్ల కూడా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో మాకు తెలియదు ఏంటంటే ఏ మసీదులు అయితే ఉన్నాయో చాలా మసీదుల వరకు ఎవరో ఒకళ్ళు దానం చేస్తారు. ఆ దానంలో ఆ మసీదు నిర్మించడం కానీ అలాంటివి జరుగుతాయి. కానీ అక్కడ అవి కూడా ఇప్పుడు పోర్టల్లో నమోదు చేయమని చెప్తున్నారు. మేము కొనుక్కున్న భూమి, మా భూమి మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇది అయోమయంగా ఉంది. కానీ వక్ఫ్ బోర్డు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు అలాగే కూర్చున్నారు. ఎవరైతే అధికారులు ఉన్నారో వక్ఫ్ బోర్డులో, అదేవిధంగా ఎవరైతే టీడీపీలో ఈరోజు ప్రభుత్వంలో నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఎవరు కూడా మాట్లాడడం లేదు. అదేవిధంగా వైసీపీ కూడా మాట్లాడడం లేదు. అంటే ముస్లిం సమాజం చెందినటువంటి ఆస్తులు ఎవరైనా తీసుకుంటే మీరు కూడా కాముగా ఊరుకుంటారా అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీకు సంబంధం ఉంది. ముస్లిం సమాజానికి చెందినటువంటి రిప్రజెంటేషన్ మీకు ఇచ్చారు ప్రభుత్వంలో కానీ, ఇటు ప్రతిపక్షంలో కానీ ఎవరు మాట్లాడకుండా ఈరోజు మీరు గమ్మున మీ అధికారాల కోసం, మీ పదవుల కోసం మీరు మాట్లాడకుండా ఉంటే రేపు సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. సమాజం ముందు మీరు దోషులుగా నిలబడతారు. ఎందుకంటే ఈరోజు అహ్మద్ షరీఫ్ గారు కానీ, అదేవిధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ కానీ, అజీజ్ గారు కానీ, మదనపల్లిలో ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో షాజహాన్ గారు కానీ, అదేవిధంగా నసీర్ అహ్మద్ కానీ, వీళ్ళందరికీ బాధ్యత ఉంది. వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి మంత్రి గారు ఉన్నారో కనీసం ఆయన పట్టించుకోవటానికి కూడా పోవట్లేదు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే నిన్ననే ఒక లెటర్ వచ్చింది. ఎవరైతే మైనారిటీ మినిస్టర్స్ కేంద్రంలో ఉన్నారో రిజిజు గారు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో ఆయన ఏం చెప్తున్నా అంటే డెడ్ లైన్ 5వ తారీఖు ఉంది. 5వ తారీఖు వరకు మీరు కనుక నమోదు చేసుకోకపోతే మొత్తం ఆస్తులు కూడా మేము ప్రభుత్వ పరం చేసుకుంటామని చెప్పేసి డైరెక్ట్ లెటర్ ఇచ్చారు. అందరి చీఫ్ మినిస్టర్లు కూడా లెటర్ పంపించడం జరిగింది. ఇంత సీరియస్ అంశాన్ని కూడా ఎవరు పట్టించుకోకపోతే రేపు ముస్లిం సమాజానికి చెందిన భూములు ఏం కావాలని ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాము. కాబట్టి తప్పకుండా దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పందించి తగిన సమయం కేంద్రం నుంచి ఇప్పించాలి. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్లకు కూడా సూచనలు ఇవ్వాలి. ఎందుకంటే చాలా మసీదులు వాటి ఏదైతే పేపర్లు కావాలో అవి చాలా పురాతనమైనవి కాబట్టి వాటికి కూడా పోర్టల్ ఎక్కించే ప్రయత్నం చేయాలి. దీనిపైన ముఖ్యమంత్రి ఇమీడియట్గా స్పందించాలని కోరుతున్నాను.